పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల సమీపంలో జరిగిన తనిఖీల్లో డీజిల్ ను అక్రమ రవాణా చేస్తున్న దుండగులు పోలీసులకు దొరికారు. సముద్రంలో ఓడల నుంచి అక్రమంగా కొనుగోలు చేసిన 15,000 లీటర్ల డీజిల్ ను నర్సాపురం నుంచి కాకినాడకు ట్యాంకర్ ద్వారా తరలిస్తుండగా పోలీసులకు దొంగలు చిక్కారు. డ్రైవర్ క్లీనర్ ను పోలీసులు అరెస్టు చేశారు. డీజిల్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2013వ తేదీ సోమవారం మేము పాలకొల్లుపట్నంలో లాగ్ సెంటర్లో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక 15,000 లీటర్ల డీజిల్ ట్యాంకర్ మా తనిఖీలో పట్టుబడటం జరిగింది. ఆ ట్యాంకర్ డ్రైవర్ దగ్గర రికార్డ్స్ ఏమీ లేవు. ఆ ట్యాంకర్లో ఉన్న వాళ్ళని మేము విచారించగా మాకు తెలిసిన వాస్తవాలు ఏంటంటే ఈ బే ఆఫ్ బెంగాల్లో షిప్పులు ఉంటాయి. ఆ షిప్పుల దగ్గర నుంచి ఈ బ్లాక్ డీజిల్ పర్చేజ్ చేసి బోట్ల ద్వారా అమ్ముతుంటారట. ఆ విధంగా అమ్మినటువంటి బోట్ల ద్వారా వచ్చిన నర్సాపురం రేవులో సముద్రంలో నుంచి నర్సాపురం గోదావరి రేవులోకి వచ్చినటువంటి ఒక బోట్ నుంచి వీళ్ళు పర్చేజ్ చేశారు. పర్చేజ్ చేసి తీసుకెళ్తుండగా మా వాహన తనిఖీలో భాగంగా మేము లారీని పట్టుకోవడం జరిగింది. దానికి ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ నలుగురు ముద్దాయిలు, ఇద్దరు వ్యాపారస్తుల పార్ట్నర్స్, డ్రైవరు మరియు వాళ్ళ హెల్పర్ నలుగురిని కూడా అరెస్ట్ చేసి నిన్నటి దినం పాలకొల్లు మ్యాజిస్ట్రేట్ గారి కోర్టుకి రిమైండ్ చేయడం జరిగింది. ఆ యొక్క ఆయిల్ ట్యాంకర్ను ఆయిల్ను ఎసెన్షియల్ కమ్యూనిటీస్ యాక్ట్ కింద రెవెన్యూ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ ద్వారా వాళ్ళకి పంపించాం.